బఫర్ జోన్ హైదరాబాద్ నెక్లెస్ రోడ్ లో ఈ పక్క ఉన్నాయన్ని బఫర్ జోన్లే ఉన్నాయి మొత్తం అన్ని పోతాయి. పోవాలి మరి. అప్పుడు కోర్టు కూడా పోయింది దాని మీద. అప్పుడు టీడీపీ గవర్నమెంట్ పర్మిషన్ ఇచ్చింది అవన్నీ. అట్లుండే అవన్నీ ఉన్నాయి కదా, అవన్నీ బఫర్ జోన్లు ఉన్నాయి. ఇప్పుడు వైస్రాయ్ హోటల్ సార్ అది బఫర్ జోన్ లో, అది కిందికి వస్తుంది, చెప్పలేం. అది కూడా ఎట్లా తెలియదు. అదే దానిలో స్ట్రీమ్లో వస్తుంది, ట్యాంక్ బండ్ కింద బావుల్లో వస్తుంది, నాలాలో వస్తుంది, దాని మీద కూడా కొట్టు పోయింది అప్పుడు. అలానే గ్రూప్ రాజకీయాలు ఉన్నాయి. నీ అమ్మ మనకేదో పంచదని చెప్పలేదు. ఇప్పుడు మా ధర్మపురంలో వాళ్ళ ట్రెజరర్ ఒకరేమో గౌరవాధ్యక్షులు అంత మా ధర్మపురంలో కంపెనీ వారి ఇంటికి వచ్చి మరి ఆయన ఇబ్బంది ఉంటుంది అని వచ్చిన. సెలబ్రిటీ అయితే మాత్రం అధికారాలు వేరే ఉంటాయి. సెలబ్రిటీకి రాజకీయ నాయకులకు అధికారాలు వేరే ఉంటాయా? అందుకే అంటున్నామే ప్రభుత్వం లీడ్ తీసుకుంది కాబట్టి ఏదైతుందో ఇది మొత్తం ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుండ్రు. ఇక ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తుండ్రు. అది ఇంకా కూడా పటిష్టంగా ఏదైతుందో ఇంకెక్కడ కూడా ఇక ఏమాత్రం వెనగడు వేయకుండా ఏదైతుందో ఇంకా ముందుకు పోవాలని చెప్పని నేను కోరుతున్నాను. ఇప్పుడు రాష్ట్రంలో ప్రధానంగా జలాశయాలన్నీ ఆక్రమణలకు గురి కావటం, ఇటు ఎఫ్టీఎల్ పరిధిలో కానీ బఫర్ జోన్లో కానీ నిర్మాణాలు అక్రమంగా అనుమతులు లేకుండా లేక అనుమతులకు భిన్నంగా నిర్మాణాలు చేపట్టడంతో ఏదైతుందో జలాశయాలలో నీటి నిల్వ తగ్గిపోవడంతో పాటు వరద ఉద్ధృతిని కూడా నిలువరింపు చేయక దిగువ ప్రాంతం అంతా ఏదైతుందో ఇవాళ వరదలతోని ప్రభావితమై ప్రజానీకం ఇక్కట్లు ఎదుర్కొంటున్న విషయం మనకు తెలియదు కాదని చెప్పంటున్నాను. ఇలా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడ్డ తదుపరి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఏదైతుందో ముఖ్యంగా జంట నగరాలకు సంబంధించి వీళ్ళ ఔటర్ రింగ్ రోడ్ పరిధిలో గల జలాశయాలు అన్నీ కూడా చెప్పంటున్నాను. ఏ విధంగా ఆక్రమణలకు గురి కావడం జరిగిందో ఆ ఆక్రమణలన్నీ తొలగింపు చేయబడే విధంగా ఇలా హైడ్రా ఏర్పాటు చేయడం అనేది నిజంగా ఇది గొప్ప కార్యక్రమం చెప్పంటున్నాం. ఇది అంటే వాస్తవంగా ఈ హైడ్రా చైర్మన్ స్వయంగా ముఖ్యమంత్రి గారే, వారి పర్యవేక్షణలో కమిషనర్ వల్ల ఈ అక్రమ నిర్మాణాలన్నీ రాజకీయాలకు అతీతంగా ఈ అక్రమ నిర్మాణాలు ఎవరికి సంబంధించిన ఏంటి అనేటువంటి ఒక అంశానికి ప్రాధాన్యత ఇవ్వకుండా బఫర్ జోన్ పరిధిలో వచ్చేటువంటి ఒక అక్రమ నిర్మాణాలు ఎఫ్టీఎల్ కానీ అక్రమ బఫర్ జోనే కానీ మీరు గత లాస్ట్ 2 వీక్స్కి వెళ్ళి గమనిస్తున్నారని చెప్పి అంటున్నా. మొత్తం రాష్ట్రంలో ఏదైతుందో ఇలా పర్యావరణ పరిరక్షకులు పర్యావరణ ప్రేమికులు ఏదైతుందో హర్షం వ్యక్తం చేస్తున్నారని చెప్పి అంటున్నా. ఇలా గత ప్రభుత్వాలు ఎవ్వరు కూడా ఇంత ధైర్యంగా ఏదైతుందో ఆక్రమణల తొలగింపులకు చర్యలు చేపట్టలేదు. ఇలా ఆక్రమణ తొలగింపు కొరకు ఏదైతే ప్రభుత్వం ఇంత గట్టి చర్యలు తీసుకోవడంతో ఇలా ప్రజలకు విధమైన ఒక విశ్వాసం వస్తుందని చెప్పి అంటున్నాను. ఇలా భవిష్యత్తులో చెరువులు కుంటలు జలాశయాల ఆక్రమణ కొరకు ఎవరు ప్రయత్నం చేసినా కానీ దాన్ని ఇలా జలాశయాల పరిరక్షణ కొరకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా జలాశయాల పరిరక్షణకు ఉన్నటువంటి నిబంధనలకు అనుగుణంగా దాన్ని అతిక్రమించినట్టయితే ప్రభుత్వం చర్యలు తీసుకునే విధంగా యాక్ట్ చేస్తుంది అనేది మనం గమనిస్తామని చెప్పంటున్నాయి. హైడ్రా పరిధి అనేది ఏదైతే ఉందో
అంటే హైదరాబాద్ నగర పరిధిలోకి మాత్రమే పరిమితమై ఉన్నట్టు కనబడుతుంది. మీకు ఔటర్ రింగ్ రోడ్ నుండి గ్రేటర్ హైదరాబాద్ నగర శివారు పరిసరాల్లోకి మాత్రమే అది పరిమితమైనట్టు కనబడుతుంది. ఈ జలాశయాలు ఆక్రమణ అనేది కేవలం జంట నగరాల పరిధిలో ఉన్నటువంటి యొక్క చెరువులు కుంటలుగా పరిమితం కాకుండా రాష్ట్రంలో పట్టణాలకు అనుసంధానంగా ఉన్నటువంటి చెరువులు కుంటలు కూడా బఫర్ జోన్లో నిర్మాణాలు అధికంగా వెలిసినాయని చెప్పంటున్నారు. అది ఏ పట్టణం కానీ హైదరాబాద్ పరిధిని మరి మొత్తం రాష్ట్రాన్ని విస్తరింప చేసే అటువంటి అవకాశం ఏమైనా ఉన్నదా? హైదరాబాద్ పరిధిని రాష్ట్రమంతా విస్తరింప చేసే అవకాశం ఉంటే వెల్కమ్. లేని పక్షంలో జిల్లా కలెక్టర్లు కూడా వారికి ప్రత్యేకంగా ఆదేశాలు జారీ చేయాలి రాష్ట్ర ప్రభుత్వ గౌరవ ముఖ్యమంత్రి గారు. ఇప్పుడు ఏ విధంగా హైదరాబాద్ నగర పరిధిలో గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ఏదైతుందో జలాశయాలలో ఎఫ్టీఎల్ లెవెల్లో కానీ బఫర్ జోన్ పరిధిలో కానీ నిర్మాణాలు చేసినట్టయితే హైడ్రో ఏదైతుందో వాటిని తొలగిస్తుందో రాష్ట్రంలో ఇతరత్ర పట్టణాలలో కానీ పట్టణాల పరిసరాల్లో కానీ ఇతరత్ర కానీ చెప్పంటున్నాను నేను ఎక్కడ బఫర్ జోన్లు ఆక్రమణకు గురై నిర్మాణాలు చేపట్టామంటే తొలగింపు అనేది ఒక అంశం. ముఖ్యంగా నేను గౌరవ జిల్లా కలెక్టర్ గారి మన జగిత్యాల జిల్లా కలెక్టర్ గారికి కూడా నేను లేఖ రాస్తాను. మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు కూడా లేఖ రాస్తాం. మేము జగిత్యాల జిల్లాకు సంబంధించి జగిత్యాల పట్టణ పరిసరాల్లో ఉన్నట్టు చెరువులు కుంటలు ఏ విధంగా ఆక్రమణకు గురవుతున్నాయి అనేది ఇక్కడ మోత చెరువే కానీ కన్నపల్లి చెరువే కానీ ముప్పారం చెరువే కానీ ఇవన్నీ ఆక్రమణకు గురవుతున్నాయి. బఫర్ జోన్ పరిధిలో ఏదైతుందో నిర్మాణాలు వెలియడంతో పాటుగా మొత్తం చెరువులు కుంటలు మట్టితో నింపేస్తున్నాయి. మొత్తం చెరువులు కుంటలని బఫర్ జోన్ పరిధిలో మట్టితో నింపేస్తుంది. ఈ మట్టితో నింపేయడంతో నిలువ సామర్థ్యం తగ్గేమైపోయింది. ఇలా మత్స్యకారులు చేపల వృత్తిపై ఆధారపడేటువంటి ఒక మత్స్యకారులు ఉన్నారు కదా, వాళ్ళు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని చెప్పంటున్నా. ఇటు రైతాంగం ఇబ్బంది ఎదుర్కోవడంతో పాటుగా మత్స్యకారులు కూడా వాళ్ళ వృత్తికి విఘాతం కలుగుతుందని చెప్పంటున్నాయి. కాబట్టి గౌరవ ముఖ్యమంత్రి గారికి ఏదైతుందో హైదరాబాద్ పరిధిని ఇది కేవలం హైదరాబాద్ నగరానికి గ్రేటర్ హైదరాబాద్గా పరిమితం కాకుండా రాష్ట్ర స్థాయిలో విస్తరింపచేసేటువంటి అవకాశం ఏ మేరకు ఉన్నది పరిశీలించాలి. విస్తరింప చేయలేని పరిస్థితులలో మీరు జిల్లా కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు కల్పించండి. పట్టణ పరిసరాల్లో ఉన్నట్టు చెరువులు కుంటల విస్తీర్ణత జలాశయాలన్నీ కూడా ఏదైతుందో మీరు ఎఫ్టీఎల్ బఫర్ జోన్ అని గుర్తించండి. బఫర్ జోన్ గుర్తించి వాటికి అన్నిటికీ ఏదైతే స్ట్రెంచెస్ కొట్టి హద్దులు ఏర్పాటు చేయండి. సోదరు భవిష్యత్తులో ఎవరు కూడా బఫర్ జోన్ పరిధిలో నిర్మాణాలు చేపట్టకుండా ఒక విధమైనటువంటి ఒక చర్యలు తీసుకోవటము ఇది తప్పనిసరి అని చెప్పిన మనం చేస్తున్నాం. ఒకటి అక్రమ నిర్మాణాలు ఏర్పడ్డట్టు తొలగింపు, ఒకటి అదర్వైజ్ కూడా ఏదైతున్నదో ఈ బఫర్ జోన్ పరిధి దాన్ని నిర్ధారించి స్ట్రెంచెస్ కొట్టినట్టయితే ఈ బఫర్ జోన్ పరిధిలో అక్రమ నిర్మాణం ఏర్పడకుండా చేపట్టే అవకాశం లేకుండా అవుతాయి. ఆ విధంగా చర్యలు చేపట్టాలి. ఒకటి ఇంకొకటి కూడా ఏంటంటే ఇవాళ గత ఈ లాస్ట్ 2 weeks హైదరాబాద్ నగరంలో హైడ్రా చేపడుతున్నటువంటి ఒక చర్యలతోని యావత్ నగరవాసులు అందరూ కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇంత ఫర్మ్గా యాక్ట్ చేస్తున్నందుకు ఈ అక్రమ నిర్ణయాలు ఎవరు ఏంటి అనేది కావాలి. ఎంత పెద్ద రాజకీయ నాయకుడు కానీ ఎంత పెద్ద వ్యాపారవేత్త కానీ వారు ఎవరైనా కానీ చెప్పంటున్నాను అందరినీ కూడా తొలగింపు చేయడం మనం గమనిస్తామని చెప్పంటున్నాను. దానికి తోడు ఇవాళ ఏదైతుందో ఇలా హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో నేను ప్రత్యేకించి మెన్షన్ చేస్తున్నా. హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో నాకు ఇప్పటికి గుర్తుంది, అప్పుడు తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఏదైతుందో హుస్సేన్ సాగర్ బఫర్ జోన్లో ప్రభుత్వమే అనుమతులు ఇచ్చి వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసింది. ఈ వ్యాపార కేంద్రాలు ఏర్పాటు చేసి సరే ప్రభుత్వానికి లీజ్ ఏ మేరకు వస్తుంది, రెంట్ అనేది ఏ విధంగా ఉన్నా కానీ బఫర్ జోన్లో నిర్మాణాలు చేయడం అనేది ఇది అక్రమం, నిబంధనలకు విరుద్ధం. ఇదంతా కూడా హైదరాబాద్ పరిధిలోకి వస్తుంది. ఇలా హుస్సేన్ సాగర్ సంబంధించి ఎఫ్టీఎల్ బఫర్ జోన్ పరిధులను మీరు నిర్ధారించండి. హుస్సేన్ సాగర్ ఏదైతుందో ఇవాళ హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది.
హైదరాబాద్ నగరం నడిబొడ్డున ఉన్నది. దానికి సంబంధించి మీరు బఫర్ జోన్ నిర్ధారణ చేసి బౌండరీస్ ఏర్పాటు చేసి ఆ బఫర్ జోన్ పరిధిలో అది ప్రభుత్వ అనుమతితో వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా, లేక ఏ విధమైన అనుమతి లేకుండా వ్యాపార సంస్థలు ఏర్పాటు చేసిందా, అవి ఏమన్నా కానీ వాళ్ళు ఎంత పెద్ద వాళ్ళైనా కానీ చెప్పంటాను నేను. వాటి తొలగింప చేయడం ప్రభుత్వం యొక్క ప్రాధాన్యత అంశంగా భావించాలని చెప్పంటున్నా. ఇంతవరకు ఏ ప్రభుత్వం కూడా ఇంత కఠినంగా చర్యలు చేపట్టలేదు, ఇంత ధైర్యంగా ముందుకు పోలేదు. రాష్ట్రంలో ఏదైతుందో కాంగ్రెస్ ప్రభుత్వం రేవంత్ రెడ్డి గారు ఇంత ధైర్యంగా ముందుకు పోతున్నారు కాబట్టి మీరు హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో ఉన్నటువంటి యొక్క వ్యాపార సంస్థలు మనం పోతుంటేనే కనబడుతుంటది. ఇప్పుడు ఇందిరాగాంధీ స్టాచ్యూకి వెళ్ళి మీరు అటు సదరన్ సైడ్ కానీ నార్థన్ సైడ్ కానీ ఎటు పోయినా కానీ చెప్పంటునే హుస్సేన్ సాగర్ వాటర్ నీటి నిల్వ సామర్థ్యానికి ఈ రోడ్డు మధ్య మొత్తం వ్యాపార సంస్థలు ఉన్నాయి. అవన్నీ బఫర్ జోన్లో వస్తాయి. గతంలో పి జనార్దన్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండగా, ఖైరతాబాద్ ఎమ్మెల్యే ఉండగా పి జనార్దన్ రెడ్డి గారు దీనిపైన పెద్ద ఉద్యమం చేసిండు. అప్పుడు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు కూడా ఉండేది అనుకుంటా. వారు నగర కాంగ్రెస్ అధ్యక్షుడు పెద్ద ఉద్యమం చేసిండు, లీగల్ బ్యాటిల్ కూడా చేసిండు. సమూహం ఏదైతుందో దాన్ని ఆశించినటువంటి యొక్క మరి ఫలితాలు పొందలేకపోయినా ఇప్పటికి కూడా అక్రమ నిర్మాణాలు అట్లే ఉన్నాయి. ఆ వ్యాపార సంస్థలను అట్లే కొనసాగుతున్నాయని చెప్పంటున్నా. ఇవాళ మనకు ఈ ప్రభుత్వం గత 2 వారాల నుండి ఏదైతే హైడ్రా యాక్ట్ చేస్తుందో, ఇవాళ హుస్సేన్ సాగర్ బఫర్ జోన్ పరిధిలో నెలకొల్పబడ్డటువంటి వ్యాపార సంస్థలు అన్నింటినీ కూడా తొలగింప చేయగలిగినప్పుడే ప్రజల్లో మరింత విశ్వాసం పెరుగుతుంది. దాంతో హుస్సేన్ సాగర్ దిగువ నాలా కూడా ఆక్రమించి నిర్మాణాలు చేపట్టారు. హుస్సేన్ సాగర్ దిగువ నాలా ఉంటుంది కదనే, మనం వియర్ మత్తడి దుంకు వస్తుంది కదా, అందులో కూడా నిర్మాణాలు చేపట్టిందని చెప్పంటున్నాను. హుస్సేన్ సాగర్ దిగువన కూడా. కాబట్టి వీళ్ళు ముఖ్యమంత్రి ప్రత్యేక ఈ లేఖ రాస్తున్నాను. మిత్రులు లక్ష్మణ్ కుమార్ గారు నేను ఏదైతుందో ముఖ్యమంత్రి చేపడుతున్న ఒక చర్యల పట్ల హర్షం వ్యక్తం చేస్తూ ఇది ప్రజలు మరింత మనం విశ్వాసం పొందగలగాలి. ఇది ఒక ప్రేరణ అని చెప్పంటున్నా. పర్యావరణ పర్యవేక్షకులకు, పర్యావరణ ప్రేమికులకు ఇలా జలాశయాలు గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ హైడ్రాకు సంబంధించినటువంటి చర్చ పెట్టి ప్రధాన ప్రతిపక్ష సంబంధించిన గౌరవ శాసనసభ్యులు, వివిధ పార్టీల శాసనసభ్యుల యొక్క అభిప్రాయం తీసుకొని రాష్ట్రంలో ఉన్నటువంటి చెరువులపై అక్రమ కట్టడాలు కానీ ఇంకా ఇతర అక్రమ కట్టడాలపై ఏ విధంగా మనం ముందుకు పోవాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఈ యొక్క అంశాన్ని ప్రవేశపెట్టడం జరిగింది. ప్రధాన ప్రతిపక్ష పార్టీకి సంబంధించినటువంటి బీఆర్ఎస్, టీఆర్ఎస్ పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. భారతీయ జనతా పార్టీ శాసనసభ్యులు కూడా దీని మీద మాట్లాడడం జరిగింది. యావత్ తెలంగాణ రాష్ట్ర ప్రజానికం అంతా కూడా ఇప్పటి వరకు ఏ ముఖ్యమంత్రి గారు కూడా, ఏ ప్రభుత్వం కూడా బఫర్ జోన్లో కానీ చెరువులపై అక్రమ కట్టడాలపై తొలగించడాన్ని ప్రతి ఒక్కరు కూడా హర్షిస్తున్నారు. గౌరవ ముఖ్యమంత్రి గారి యొక్క నిర్ణయాన్ని, ఆ నిర్ణయంలో పాల్పంచుకున్న అధికారుల మీద ఇప్పుడే పెద్దలు జీవన్ రెడ్డి గారు, అదేవిధంగా మేమందరం జగిత్యాల జిల్లా కాంగ్రెస్ పార్టీ పక్షాన మేమందరం కూడా ట్యాంక్ బండ్ పక్కన ఉన్నటువంటి నక్లెస్ రోడ్ పక్కన ఉన్నటువంటి అక్రమ కట్టడాలు అయితే బఫర్ జోన్లో ఉన్నటువంటి వాటిని కూడా యుద్ధ ప్రాతిపదికన వాటి కూడా తొలగించాలని చెప్పి గౌరవ ముఖ్యమంత్రి గారికి మేమందరం కూడా మనవి చేయడం జరుగుతుంది. అదేవిధంగా జిల్లాల పరంగా వచ్చినట్టయితే మన రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి గారు దీనికి చైర్మన్గా ఉన్నారు. ఒక స్పెషల్ ఒక ఐపీఎస్ ఆఫీసర్గా రాష్ట్రంలో చేసినారు. జిల్లాకు సంబంధించిన జిల్లా కలెక్టర్ గారు కానీ, జిల్లా ఎస్పీలకు, గౌరవ సూపరింటెండెంట్ పోలీసులకు కానీ ప్రభుత్వ నిబంధనలకు అనుగుణంగా వారికి కూడా ఇప్పుడే చెప్పినట్టు జగిత్యాల జిల్లాకు సంబంధించిన మోత కానీ ఇంక ఇతర చెరువులు అయితే అక్రమాలకు గురైనటువంటి వాటి మీద కూడా ఇదే విధంగా ఏ జిల్లాలో అయితే అక్రమాలకు గురైనాయో ఆ యొక్క జిల్లాలో కూడా
ఈ హైడ్రాకు సంబంధించినటువంటి ఆధ్వర్యంలో కూడా జిల్లాల వారీగా కలెక్టర్ గారు ఎస్పీ గారి ఆధ్వర్యంలో కూడా చర్యలు తీసుకునే విధంగా మన ముఖ్యమంత్రి నిర్ణయాలు జరగాలని చెప్పేసి మేము మనవి చేయడం జరుగుతుందన్న విషయాన్ని కూడా తెలియజేసుకుంటూ ఏదేమైనా కూడా ఏ అంశాన్నైనా కూడా గౌరవ శాసనసభలో ఆ అంశాన్ని పెట్టి ముఖ్యమంత్రి గారి అందరి అభిప్రాయం మేరకే ముందుకు పోతుంది తప్ప వ్యక్తిగతంగా ఏ నిర్ణయం తీసుకోలే. నిన్న కొంతమంది సినీ ప్రముఖులు అంటున్నారు, నాగార్జున ట్విట్టర్లో ఏదో మాట్లాడుతుండే ఆయన. మరి ఆ ట్విట్టర్లో మాట్లాడేసి నాగార్జునకి మేము చెప్పదలుచుకున్నాం, ఇంకా పెద్ద పెద్ద వాళ్ళు ఎవరైతే ఉన్నారో ఈ అక్రమాలు కట్టడంలో మేము బఫర్ జోన్లో కట్టుకున్నాం, మేము చెరువులు కుంటలు మొత్తం అక్రమం చేస్తాము, గత ప్రభుత్వం మమ్మల్ని కాపాడింది, ఈ ప్రభుత్వం కూడా కాపాడుతుంది అనుకుని బాగా ధీమతో ఉండేవాళ్ళు ఉన్నారు. కానీ ఈరోజు ముఖ్యమంత్రి గారు తీసుకున్న నిర్ణయానికి పెద్దలు జీవన్ రెడ్డి గారు మేము అందరం కూడా హర్షిస్తున్నాం. తెలంగాణ రాష్ట్రం యొక్క ఏదైతే సంపదను కాపాడే విధంగా అక్రమాలపై ఈరోజు ఈ చర్యను మేము ప్రత్యేకంగా అభినందిస్తూ జిల్లాల వారీగా కూడా ఈ చర్యలు ఉండాలని చెప్పేసి ముఖ్యమంత్రి గారికి వినతి పత్రం ఇక్కడ నుంచి ఇవ్వడం జరుగుతున్న విషయాన్ని కూడా మా మీడియా మిత్రుల ద్వారా మనవి చేస్తున్నాం.